2027 వరల్డ్ కప్ కి మన టీమిండియా యొక్క జెర్సీ మారబోతుందా? ఎప్పుడు కూడా మనం మెన్ ఇన్ బ్లూ అనుకునే జెర్సీ ఇప్పుడు ఆరెంజ్ కలర్ లోకి లేదా సాఫ్రాన్ అదే కాషాయం రంగులోకి మారబోతుందని చెప్పైతే రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ గా టీమిండియా ఒక హాకీ టీం యొక్క జెర్సీ కూడా మార్చారనమాట బ్లూ నుంచి కాషాయం రంగుకి. సో ఇప్పుడైతే ఈ రూమర్స్ అయితే గట్టిగానే వస్తున్నాయి. కొంతమంది రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పైతే అంటున్నారు. మరి ఈ వీడియోలో ఫుల్ గా డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా మన టీమిండియా హాకీ టీం విషయానికి వచ్చేద్దాం. త్వరలో జరగనున్న FIH హాకీ వరల్డ్ కప్ కోసం హాకీ ఇండియా నేషనల్ జట్టుకు కొత్త రంగు అయితే ఆరెంజ్ జెర్సీని అయితే పరిచయం చేసింది. దశాబ్దాలుగా ఉన్న బ్లూ జెర్సీలో అదరకొట్టిన మన కుర్రాళ్ళు సడన్ గా ఆరెంజ్ రంగులోకి మారేసరికి ఒక్కసారిగా వివాదం చెలరేగింది. దీని వెనుక ఏదో రాజకీయ కోణం ఉందని, కావాలనే రంగులు మారుస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. అయితే వీటన్నిటికీ రీసెంట్ గా ఫుల్ స్టాప్ పెడుతూ ఇండియా హాకీ టీం కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ సింగ్ అలాగే వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ సింగ్ అసలు నిజాలైతే బయటపెట్టారు. వాళ్ళు చెప్పిన అసలు రీజన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ హాకీ మ్యాచ్ లో ఆడే ఆస్ట్రోటర్స్ అంటే సింథటిక్ పిచ్లు అనమాట. సో అవి వాటి కలర్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉంటుంది. మన జెర్సీ కూడా బ్లూ కలర్ లోనే ఉండటం వల్ల ఫాస్ట్ గా కదులుతున్న ఇతర ప్లేయర్లను గ్రౌండ్ లో సడన్ గా గుర్తించడం అంటే విజిబిలిటీని కష్టంగా మారుతుందంట. సో అందుకనే పిచ్ రంగుకు పూర్తిగా విభిన్నంగా ఉన్న కాంట్రాక్ట్ ఉండే ఆరెంజ్ కలర్ ను ఎంచుకున్నట్లు టీం మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవని, ప్లేయర్స్ కోచ్లు కలిసి తీసుకున్న నిర్ణయం అని వాళ్ళు కొండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అయితే ఇలాంటి వివాదం జరగడం ఇదేం ఫస్ట్ టైం కూడా కాదు. మీకు గుర్తుందా, 2019 ICC క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో మన టీమిండియా విరాట్ కోహ్లీ, ధోని నాయకత్వంలో బ్లూ అండ్ ఆరెంజ్ కలిసిన జెర్సీని అయితే వేసుకుని గ్రౌండ్ లోకి దిగారు. అప్పట్లో కూడా ఇది పెద్ద పొలిటికల్ ఇష్యూ అయ్యింది. ఏంటి మన టీమిండియా కాషాయం రంగు వైపు లాగుతున్నారా అంటూ రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో జనాలు రెచ్చిపోయారనమాట. కానీ అసలు ఫ్యాక్ట్ ఏంటంటే అయితే అప్పట్లో ఆ మ్యాచ్ ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ జెర్సీ లేత నీలం రంగులో ఉండటంతో మన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆల్టర్నేట్ జెర్సీ అనే ఆరెంజ్ రంగును వాడాల్సి వచ్చింది. దానికి BCCకి గానీ పాలిటిక్స్ కి గానీ ఎలాంటి సంబంధం లేదు. అండ్ దాని తర్వాత కూడా రీసెంట్ గా క్రికెట్ టీం ప్రాక్టీస్ కిట్స్ లో అలాగే T20 వరల్డ్ కప్ జెర్సీ భుజాలపై ఆరెంజ్ రంగును ఎక్కువగా వాడటంపై మళ్ళీ ఈ రూమర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. కొంతమంది అయితే జైషా కావాలనే హిందుత్వ అజెండాలను ప్రమోట్ చేయడానికి ఈ రంగులు తీసుకొస్తున్నారని కూడా రూమర్స్ అయితే యాడ్ చేశారు. కానీ వాస్తవానికి ఆరెంజ్ అనేది కంటికి చాలా త్వరగా ఆకర్షించే రంగు. అంతేకాకుండా మన జాతీయ జెండాలో ఒక ముఖ్యమైన రంగు కూడా. అండ్ ఇంకా రీసెంట్ గా వచ్చేసి జెర్సీ అంటే 2027 వరల్డ్ కప్ కి జెర్సీ మారుస్తున్నారనే రూమర్స్ అయితే గట్టిగా వినిపిస్తుంది కదా. అసలు మన టీమిండియా మెన్ ఇన్ బ్లూ అనే ట్యాగ్ లైన్ కి మనోళ్ళు ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చెయ్యరనే నేను అనుకుంటున్నా. ఆరెంజ్ లోకి మార్చరు. ఎందుకంటే మనకి దశాబ్దాల పాటు ఉన్న ఆ బ్లూ జెర్సీని అయితే అలానే కంటిన్యూ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. మరి మారిస్తే బాగుంటుందో లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇష్టం లేదు. ఆ మెన్ ఇన్ బ్లూ అనేది మనం చూడాలనిపిస్తుంది నాకైతే. సో ఇదన్నమాట అసలు నిజాలు వచ్చేసి. స్పోర్ట్స్ లో జెర్సీల రంగులు మారడం అనేది పూర్తిగా ఆటగాళ్ల సౌకర్యం, విజిబిలిటీ లేదా టోర్నమెంట్స్ రూల్స్ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో క్రికెట్ లో వైట్ బాల్ కి మారిన, హాకీలో ఎల్లో బాల్ నుంచి వైట్ బాల్ లోకి మారిన, ఇవన్నీ కూడా ఆటగాళ్ల విజిబిలిటీ కోసమే. మనం కూడా ఈ చిన్న చిన్న విషయాలకు రాజకీయాలను ఆపాదించకుండా మన ఆటగాళ్లకు ఫుల్ సపోర్ట్ అయితే ఇద్దాం. వాళ్ళు కూడా ఆరెంజ్ వేసుకున్నా కానీ బ్లూ వేసుకున్నా కానీ మన టీమిండియా కుర్రాళ్లే కదా. సో ఖచ్చితంగా వాళ్ళకైతే ఎప్పుడు కూడా మన సపోర్ట్ అయితే ఇవ్వాలి. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ స్పోర్ట్స్ సబ్జెక్ట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.